బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పే మాటల్ని చాలా శ్రద్ధగా వినండి. నేను చూపించే దృశ్యాలను కన్నార్పకుండా చూడండి. ఒక మైనర్ బాలుడు కారు తీసుకొచ్చి ఒక ప్రమాదాన్ని చేసిన దృశ్యాలు ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఆ దృశ్యాలు చూపించబోయే ముందు మీకు ఒక్క మాట చెప్పాలి. తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ వార్తను చూడాల్సిందే. పిల్లలు ఎవరైనా, మైనర్ బాలులు ఎవరైనా బైక్ వేసుకెళ్తున్నప్పుడు, కారు వేసుకెళ్తున్నప్పుడు, అబ్బా మా అబ్బాయి చాలా బాగా కారు నడుపుతాడు, అబ్బా మా అబ్బాయి చాలా బాగా బైక్ నడుపుతాడని మురిసిపోతున్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ఈ దృశ్యాలు ఖచ్చితంగా మీకోసమే. ఎందుకు అంటే అలా మురిసిపోతున్న తల్లిదండ్రులు మీరైతే మీరో మీ అబ్బాయో కటకటాల వెనక్కి వెళ్ళొచ్చు. మీ అబ్బాయి అయితే జూనియర్ హోమ్కి వెళ్ళొచ్చు, ఒకవేళ మీరైతే కటకటాల వెనక్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఆ దృశ్యాన్ని ప్లే చేసి చూపిస్తాను. ఆ తర్వాత ఈ యాక్సిడెంట్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఇది కొంత కలవరపాటు గురి చేసే అవకాశం ఉంటుంది, కానీ మిమ్మల్ని కలవరపాటు గురి చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఈ వార్తను మీ దృష్టికి తీసుకుని రావాలి అన్నదే మా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, చిన్న చిన్న బుడతలు, బుడ్డగాళ్ళు ఉంటుంటారు. కనీసం వాడు బైక్ ఎక్కాడంటే కాలు కూడా అందదు. ఇటు కాలు మెడ్డుతుంటుంటాడు. రోడ్డుపై మాత్రం బైక్ని రయ్యమని వేసుకెళ్ళిపోతుంటుంటాడు. వాడిని చూసి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటుంటారు, మా అబ్బాయి చాలా బాగా బైక్ నడిపేస్తున్నాడని మురిసిపోతూ ఉంటుంటారు. కానీ రోడ్డు మీద ఎంత టెర్రర్ క్రియేట్ చేస్తున్నాడో ఆ తల్లిదండ్రులు ఆలోచించరు. ఇక్కడ కూడా ఈ బాలుడి తల్లి కూడా అలాగే మాట్లాడింది. ఇప్పుడు నేను మీకు ఈ దృశ్యాలని ప్లే చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇదిగో కారు ఇక్కడ గుద్దాడా, తర్వాత వచ్చాడు, ఇదిగో గోడను గుద్దాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో కారు తెలీదు. ఈ దృశ్యాల్లో, ఈ యాక్సిడెంట్లో అదృష్టం బాగుండి ఎవరికి ఏం కాలేదు. లేకపోయి ఉంటే ఇదిగో ఇక్కడ కారు కింద పడిపోయాడు బైక్. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. నేను పాజ్ చేసి మరీ చూపిస్తాను. ఒకసారి మీరు ఈ దృశ్యాలు చూసిన తర్వాత ఇప్పుడు నేను ఈ వీడియోని పాజ్ చేసి చూపిస్తాను. ఓకే, చూసారా? ఇక్కడ మనం చూద్దాం. ఈ దృశ్యాల్లో ఇక్కడ చూసారా, ఈ కార్నర్లో కారు వచ్చినప్పుడు ఈ కారు కింద బైక్ పడిపోయింది. ఆ వ్యక్తి పడిపోయాడు. పడిపోయిన తర్వాత లేచి ఆ కారు వెనక్కి వచ్చాడు. ఈ కారులో ఇక్కడ మైనర్ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ ఒక ఆవు కూడా పడుకుని ఉంది. ఎప్పుడైతే ఇక్కడ గుద్దాడో ఈ శబ్దానికి ఆవు కూడా లేచి పక్కకి పారిపోయింది. ఆ తర్వాత ఈ కారు ఇలాగే వచ్చి ఇదిగో ఈ గోడను గుద్దింది. ఈ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో ఈ యాక్సిడెంట్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత ఏం జరిగింది, గుద్దిన తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒక్కసారి ఇప్పుడు మొత్తం ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. మొత్తం ప్లే చేసిన తర్వాత ఇదిగో ఇప్పుడు చూడండి, ఇదిగో కారు వచ్చిందిగా, ఇదిగో దీన్ని గుద్దింది. గుద్దిన తర్వాత చూడండి, ఇందులో ఉన్న మైనర్ బయటకు వస్తాడు. చూడండి ఒకసారి. ఆ వ్యక్తి, ఆ బాలుడు డోర్ తీసుకుని బయటకు వచ్చాడు. ఈ కారు నడిపింది ఎవరో తెలుసా? 14 సంవత్సరాల బాలుడు. 14 సంవత్సరాల బాలుడు ఈ కారు నడిపాడు. ఇక్కడ ఆవు ఉంది, ఇక్కడ జనాలు ఉన్నారు. ఈ రూట్లో తీసుకొచ్చి ఈ గోడను గుద్దేటప్పటికి గోడ ఎలా పగిలిపోయిందో చూడు. గోడ మొత్తం పడిపోయింది పక్కకి. ఒకసారి మళ్ళీ ఆ దృశ్యాలు నేను మీకోసం చూపిస్తాను. చోట కారు ఇదిగో బైక్ కింద పడ్డాడు, ఆవు పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇదిగో ఆ గోడ చూసారు, గోడ ఎలా కూలిపోయిందో చూసారు, మొత్తం గోడ ఎలా కూలిపోయిందో. ఈ ఆవు కూడా షాక్లో ఉంది. ఇక్కడ జనాలందరూ షాక్లో ఉన్నారు, ఆవు కూడా షాక్లో ఉంది. ఆ వ్యక్తి ఇక్కడ నుంచి కూడా కొంతమంది పరుగుని వచ్చారు. ఏం జరుగుతుందో తెలియదు, అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఈ బైక్ని గుద్దిన తర్వాత కూడా కారు ఆగలేదు. ఈ గోడను గుద్దిన తర్వాత ఇంకెటు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి కారు ఆగింది. ఈ బైక్ కింద పడ్డ వ్యక్తి ఇదిగో బైక్ చూసారా, కింద పడిపోయింది బైక్. ఆ బైక్ కింద పడ్డ వ్యక్తి అదృష్టవంతుడు. అంటే చక్రాలకి బైక్కి కొంచెం తేడాలో పక్కకు ఉండిపోయాడు. ఒకవేళ టైర్లు అతనిపై ఎక్కుంటే, లేదు ఏదైనా ఒక ఫ్యామిలీ చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటే, లేదు అది రోడ్డు, చిన్న రోడ్డు, చిన్నపిల్లలు కూడా రోడ్లపైన తిరుగుతుంటుంటారు. అలా తిరుగుతున్న వ్యక్తులపై ఈ కారు దూసుకు వెళ్ళి ఉంటే ఏం జరుగుండేది ఊహించగలరా? ఊహించేటువంటి గతంలో మనం చాలా చూసాం. ఇదే మొదటిది కాదు, గతంలో కూడా ఇలాంటి ఘటనలు మనం చాలా చూసాం. ఎందుకు హైదరాబాద్ రోడ్ల మీద ఉండవు ఇలాంటి? హైదరాబాద్ రోడ్ల మీదే కాదు, తెలుగు రాష్ట్రాల్లో మారుమూల పల్లెల్లోకి వెళ్ళినా ఇంతంత ఉంటారు. క్లచ్ అందదు, వాళ్ళకి బ్రేక్ అందదు, క్లచ్ తొక్కితే స్టీరింగ్ అందదు. అలాంటి వాళ్ళకి కార్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. మా అబ్బాయి చాలా బాగా కారు నడుపుతాడు అని మురిసిపోతూ ఉంటుంటారు. నిజంగా అసలు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే దిక్కుమాలని డ్రైవింగ్ చేస్తున్నారు సిటీ రోడ్ల పైన. మీరు అనుకుని ఉంటారు కదా, ఏంట్రా నాయన వీడు ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడు అని.
మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మన ముందున్నవాడు వెనకున్న వ్యక్తి పక్కన ఉన్నటువంటి ఏం పట్టించుకోకుండా బ్రేక్ కూడా అప్లై చేయకుండా స్ట్రైట్గా వెళ్ళి గుద్దేస్తున్నారు. డ్రైవింగ్ అసలు వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారో తెలియదు. పైకి మధ్య ఇంకా డ్రైవింగ్ వచ్చిన కూడా ఫోన్లు చూసుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. మొన్న కూడా బేగంపేట ఫ్లైఓవర్ మీద నా కళ్ళ ముందు ఒక కారు గుద్ది, నేను అనుకుంటున్నాను, చూస్తున్నాను, పక్క నుంచి ఓవర్టేక్ చేసుకుని ముందుకెళ్తూ సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు, స్ట్రైడే వెళ్ళి ముందున్న కారుని గుద్దాడు, ఆ కారు వెళ్ళి ఆటోని గుద్దింది. ఇలాంటి యాక్సిడెంట్లు చూస్తున్నాను. అంటే దిక్కుమాలిన డ్రైవింగ్లు చేస్తున్నారు రోడ్ల మీద. మరి ఇలాంటి పిల్లలు కూడా, డ్రైవింగ్ రాని ఇలాంటి పిల్లలు కూడా రోడ్ల మీద కార్లు వేసుకుని వచ్చేస్తుంటే వాళ్ళని చూసే తల్లిదండ్రులు మా అబ్బాయి బాగా డ్రైవ్ చేస్తున్నాడని మురిసిపోతూ ఉంటే మీరు జైలుకి వెళ్ళక తప్పదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ అబ్బాయి ఈ యాక్సిడెంట్ చేసిన తర్వాత, ఈ పిల్లాడు ఈ యాక్సిడెంట్ చేసిన తర్వాత, అఫ్కోర్స్ ఇది మధ్యప్రదేశ్లో జరిగింది. హైదరాబాద్లో కూడా ఎన్నో జరిగేలాంటి మీకు గుర్తున్నవి ఏమైనా ఉంటే, చిన్న చిన్న పిల్లలు ఇలా వెహికల్స్ తీసుకొచ్చి యాక్సిడెంట్లు చేసిన సందర్భాలు మీకు గుర్తున్నవి ఏమైనా ఉంటే మీరు ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటూ ఉన్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. గుద్దిన తర్వాత ఈ పిల్లాడు ఇందులోంచి బయటకు వచ్చాడు కదా, ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. మా అబ్బాయి గుద్దితే ఏమైందంట, యాక్సిడెంట్ చేస్తే ఏమైంది, ఎవరికి ఏం కాలేదుగా, మీకు కావాలంటే వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి అని చాలా బాగా సెలవిచ్చింది ఆమె. కొడుక్కి ఇలాంటి కారు ఇచ్చి పంపించడం తప్పు. అసలు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియదు, ఎంత దూరం నుంచి వచ్చాడో, ఆ ముందు ఇంకెవరినైనా గుద్దాడో. ప్రస్తుతానికి ఇక్కడ సీసీటీవీలో రికార్డ్ అయింది కాబట్టి ఓకే. అలా కాదు, ఒకవేళ ఇలాగే ముందుకు వెళ్ళి ఉంటే ఇంకెవరైనా చిన్నపిల్లలు, చూడండి రోడ్డు కూడా చిన్నది, టైం కూడా ఎంత అయింది, ఉదయం 8:15 అంటే స్కూళ్ళకి వెళ్ళే టైం. పిల్లలు స్కూళ్ళకి సైకిళ్ళ మీద వెళ్తుంటుంటారు, పిల్లల్ని స్కూళ్ళకి తల్లిదండ్రులు వాళ్ళ బైకుల మీద తీసుకువెళ్తుంటుంటారు, కొంతమంది పిల్లలు స్కూళ్ళకి నడిచి వెళ్తుంటుంటారు బుక్స్ బ్యాగ్స్ పట్టుకుని. ఒకవేళ అలా ఎవరైనా వెళ్తూ ఇలాంటి టైర్ల కింద పడితే పరిస్థితి ఏంటి? అందుకే నా కొడుకు లేదంటే మా అబ్బాయి బైక్ నడిపేస్తాడు బాగా అని మురిసిపోయే ఓ తల్లిదండ్రులారా, మా అబ్బాయి బాగా కారు నడిపేస్తాడు అని మీ మైనర్ అబ్బాయిలు అని మురిసిపోయే ఓ తల్లిదండ్రులారా, ఇలాంటి ఘటనలు చూసి ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి. దయచేసి మీ మైనర్ పిల్లలకు, లేదు డ్రైవింగ్ రాని వాళ్ళకి, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి వెహికల్స్ ఇవ్వకండి. మైనర్ పిల్లలకి అస్సలు వెహికల్స్ ఇవ్వకండి. ఎందుకంటే మీ మైనర్ బిడ్డలకి మీరు వెహికల్స్ ఇస్తే వాళ్ళని జూనియర్ హోమ్కి పంపించవచ్చు కానీ మిమ్మల్ని మాత్రం కటకటాల వెనక్కి పంపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ చూడండి ఒకసారి, ఇది ప్లే చేసి చూపిస్తాను. ఇదిగో ఈ వెహికల్ కదా, ఆ తర్వాత అతను డోర్ తీసి బయటికి రాని పిలుస్తున్నాడు. ఆ వ్యక్తి డోర్ తీసి, ఇదిగో ఇక్కడ చూసారా, ఆ వ్యక్తి పడిపోయాడు. మళ్ళీ దీన్ని మీకు ఒకసారి బ్యాక్ ఇదిగో చూసారా, పడిపోయాడు కింద. ఆ వ్యక్తి కంప్లీట్ పడిపోయాడు. ఇక్కడ చిన్న స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆ కారు ఎక్కిన తర్వాత చక్రం ఎక్కలేదు అక్కడికి, అంతే. ఆ టైర్ ఒక్కటి ఎక్కలేదు. అదిగో చూసారా, బయటికి పడ్డాడు కాబట్టి ఇది. అప్పటి వరకు పడుకున్న ఆవు చూసారా, ఒక్కసారిగా లేచి పరుగు పెట్టింది. ఈ వ్యక్తి కింద పడ్డ తర్వాత లేచి ఏం చేశాడు, ఆ కారు వెనక పరుగునొచ్చాడు. అదిగో ఆ కారు వెనక పరుగునొచ్చాడు. సైడ్ ఈ కారు ఇలాగే వచ్చింది. అప్పటికే ఆ యాక్సిడెంట్ చేశానన్న భయం ఉంటుంది. అమ్మో ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాదు. ఎందుకంటే క్లచ్ ఎక్కడుంది, బ్రేక్ ఎక్కడుంది, గేర్ ఎలా చేంజ్ చేయాలి, ఇవేం తెలియవు కదా. ఏదో ఆ పెద్దవాళ్ళు నడుపుతున్నాడు, బస్సు చూసుకుని ఉంటాడు, తీసుకొచ్చాడంతే కారు. లేదంటే పెద్దవాళ్ళు పర్లేదులే తీసుకెళ్ళని ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ తల్లి మాట్లాడిన మాటలు చూస్తే ఎంకరేజ్ చేసిందని అనిపిస్తుంది. తర్వాత వాళ్ళ తల్లి వచ్చి ఏం చేసింది అంటే, మా అబ్బాయి కారు నడిపాడు, ఏమైంది, యాక్సిడెంట్ ఏం కాలేదు కదా, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి అని చాలా మూర్ఖంగా సమాధానం చెప్పిందంట ఆమె. చూడండి ఒకసారి. వచ్చిన తర్వాత అదిగో ఇలా తీసుకొచ్చాడు, వీళ్ళ పరుగున వచ్చారు. ఇక్కడ పడిపోయిన బైక్ ఇక్కడే ఉంది. అప్పటికే ఇక్కడ అల్లకల్లోలంగా ఉంది. అక్కడ బైక్ ముందుకు వచ్చిన తర్వాత ఇదిగో ఇంత గోడ, ఒక పెద్ద గోడ కూలిపోయింది. ఇక్కడ బైకులు ఉన్నాయి. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా షాక్, వాళ్ళు కూడా పరుగున వచ్చారు ఇక్కడికి. నెక్స్ట్ వాళ్ళు కూడా పరుగున వచ్చి ఈ దృశ్యాన్ని చూశారు. ఈ వ్యక్తి అతను బయటికి రమ్మంటున్నాడు. ఒకవేళ అక్కడ ఆవు కూడా ఉంది, ఆవు కూడా షాక్లో ఉంది, పరుగు పెట్టింది. సో ఈ ఘటనను చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇది కేవలం మధ్యప్రదేశ్లో జరిగింది మాత్రమే కాదు, హైదరాబాద్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలా చిన్న చిన్న పిల్లలకి బైకులు ఇచ్చి కార్లు ఇచ్చి పంపించేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి. ఎంతోమంది ఇలా మైనర్ పిల్లలు గుద్దినటువంటి కారణంగా, యాక్సిడెంట్లు చేసిన కారణంగా ఎంతోమందికి ప్రాణాపాయం కూడా కలిగింది. అంతేకాదు మైనర్ పిల్లలు బైకులు వేసుకు వెళ్ళినప్పుడు చెట్లను, పక్కన ఉన్న కాలువలను, ఇతర వాహనాలను గుద్ది వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయిన ఎన్నో విషాదకరమైన ఘటనలు ఉన్నాయి.
ఇప్పుడు ఇక్కడ ఎటువంటి ప్రాణహాని కలగలేదు కాబట్టి ఓకే. కానీ ఎంత గోడ, ఈ గోడ చూసారా 4 ఇంచెస్ వాల్ ఇది. ఇంత గోడ కూలిపోయిందంటే చూడండి ఒకసారి, అదిగో ఇంత గోడ కూలిపోయింది అంటే ఆ గోడను కూలేంత వరకు కూడా అతను ఆపలేకపోయాడు. అందుకే మైనర్ పిల్లలకు మాత్రం కార్లు ఇవ్వకండి. ఇది చూసిన తర్వాత మాత్రం ప్రస్తుతం పోలీసులు వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. బహుశా వాళ్ళ పేరెంట్స్పై కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంది అని పోలీసులు చెప్తున్నారు. సో ఈ దృశ్యాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఎక్కడైనా మైనర్ పిల్లలు కార్లు నడుపుతున్నా, బైకులు నడుపుతున్నా ఏం పర్వాలేదు, సామాజిక బాధ్యత తీసుకోండి. వాళ్ళని పక్కన పెట్టమని పెట్టిన తర్వాత కీ లాక్ చేసి పోలీస్కి ఇవ్వడం బెటర్. మైనర్ పిల్లలు కనుక బైక్స్ తీసుకువెళ్తూ ఉంటే, లేదు అంటే దాన్ని ఒక ఫోటో తీసి ఒక్కసారి ట్రాఫిక్ పోలీసులకి అప్లోడ్ చేయడం కూడా మంచిదే. దాని ద్వారా ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ఇలా మైనర్ పిల్లలు వాహనాలను తీసుకువెళ్తూ ఉన్న సందర్భంలో వాళ్ళని పక్కకు పెట్టి నిలువరించి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కొంచెం బుద్ధి చెప్పి పంపించడం బెటర్. మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ వదిలేస్తే ఇలాంటి ప్రమాదాల్లో అమాయకులు, మీరు నేను, మన పక్కింటి వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు అలాంటి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అయ్యో నేనే చూశాను, ఆ పిల్లాడు కారు వేసుకెళ్తుంటే కానీ ఆపాల్సింది, ఆపుండుంటే ఈ ప్రమాదం జరగకుండా ఉండుండేది అని మనం అనుకున్నా ఏం చేయలేం. అందుకని ఇలా పిల్లలు ఎవరైనా బరితెగించి కార్లు వేసుకెళ్తూ ఉంటే వాళ్ళని ఆపండి, ఆపి పక్కన పెట్టించి అవసరమైతే పోలీసులకు లేదంటే వాళ్ళ పేరెంట్స్ను పిలిపించి కొంచెం క్లాస్ పీకి పంపించండి. సో ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూసారుగా, ఇదిగో కారు గుద్దిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ పెద్ద శబ్దం వచ్చింది. అక్కడ పెద్ద శబ్దం వచ్చిన తర్వాత ఇదిగో వీళ్ళందరూ ఒకసారి భయభ్రాంతులకు గురై బయటకు వచ్చారు. వీళ్ళందరూ భయభ్రాంతులు అందులోంచి దిగుతున్నాడు. చూడండి ఒకసారి మైనర్ బాలుడు, 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మైనర్ బాలుడు చూడండి ఒకసారి బిక్కుమంటూ చూస్తున్నాడు. వీళ్ళందరూ కూడా షాక్లో ఉన్నారు. ఇదిగో ఈమె కూడా చూడండి ఒకసారి ఎలా షాక్లో ఉన్నారు. ఈ గోడ ఎలా కూలిపోయింది ఏంటి అని. ఒకవేళ ఇలా నిత్యం తిరిగే ప్రదేశం కదా, ఒకవేళ అక్కడ ఎవరైనా ఉండుంటే ఏంటి పరిస్థితి అని వీళ్ళందరూ కూడా షాక్లో ఉన్నారు. ఇదిగో ఈ పిల్లాడు చూసారా, ఇందులో నుంచి బయటకు దిగాడు. వీళ్ళందరూ కూడా ఇక్కడ షాక్లో ఉన్నారు. ఇప్పుడిప్పుడు ఇక్కడికి వస్తూ ఉన్నారు. బయటకు దిగిన తర్వాత ఆ పిల్లాడు చూస్తూ ఉన్నాడు. ఈమె కూడా కంగారులో అటు ఇటు గోడ అలా కూలిపోయింది, ఏం జరిగింది, కారు ఎలా గుద్దేసింది అని. ఆ తర్వాత వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఈ కారు నడిపింది ఈ పిల్లాడు అని తెలిసింది. ఈ కారు నడిపింది ఈ పిల్లాడు అని తెలిసిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ కబురు పంపిన తర్వాత ఆమె చెప్పిన మాటలు ఏంటి అంటే, అవును ఒకవేళ గుద్దాడు ఏంటి, ఎవరికి ఏం కాలేదు కదా, గోడ కూలితే పిల్లాడికి ఏం కాలేదు కదా, అంటే వాళ్ళ పిల్లాడికి ఏం కాలేదు కదా అన్నట్టుగా ఆమె మాట్లాడింది తప్ప ఒకవేళ ఇక్కడ గుద్దినటువంటి బైకర్ని కానీ ఇంకెవరినైనా తను కార్ చక్రాల కింద పడి ఉంటే ఎటువంటి పరిణామాలు సంభవించేవన్న దాని గురించి మాత్రం ఆమె అసలు ఊహించట్లేదు. సో ఇంతమంది షాక్లో ఉన్నారు చూసారా. దిగిన తర్వాత ఈ బాలుడు దిగిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇదిగో ఈ పిల్లాడే. సో పేరెంట్స్ని పిలిపించి మాత్రం ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. వీళ్ళందరూ షాక్లో ఉన్నారు. వీళ్ళందరూ చూడండి ఒకసారి పరుగున వస్తూ ఉన్నారు. సో ఇంత దూరం నుంచి మైనర్ బాలుడు ఈ వెహికల్ నడుపుకుని వచ్చాడు. ఇంకా ముందే ఎంత దూరం నుంచి నడుపుకుని వచ్చాడో తెలియదు. ఒకవేళ చూసిన వెంటనే అంతకు ముందే ఎవరైనా ఆపున్నట్లయితే ఈ ప్రమాదం జరగకపోయి ఉండేది. పోనీ ఇక్కడైనా ఈ గోడను గుద్దాడు కాబట్టి ఓకే. అలా కాకుండా ఇంకెక్కడైనా ఇంకా ముందుకు వెళ్ళి ఏ రోడ్డు పైన నడుచుకుని వెళ్తున్న ఏ చిన్న పిల్లలనో ఈ వెహికల్తో గుద్దున్నట్లయితే ప్రమాద తీవ్రత చాలా దారుణంగా ఉండేది. అసలు ఊహించడానికి అవకాశం లేని ప్రాణాపాయం సంభవించే అవకాశం కూడా బహుశా ఉండేదేమో ఈ పిల్లాడు నడిపిన ఈ కారు వల్ల. చూడండి బయటికి దిగిన తర్వాత షాక్లో ఉన్నాడు, అటు ఇటు చూసుకుంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళ మదర్ ఈ వ్యక్తికి సపోర్ట్ చేయడం ఇక్కడ విచిత్రం. సో ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు? ఆ తల్లి వచ్చి ఈ కుమారుడికే సపోర్ట్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలా మైనర్లకి కార్లు బైకులు ఇచ్చే తల్లిదండ్రులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.